బెండకాయ పచ్చి రొయ్యల పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం ఉల్లిపాయ, పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకొని దాంట్లో కట్ చేసిన బెండకాయలు వేసి 3, 4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఏపి పక్కన పెట్టుకున్న పచ్చి రొయ్యలను కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో పసుపు, సాల్ట్ ఇంకా కారం వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని పావు లీటర్ వాటర్ వేసి మరిగించాలి మూత పెట్టి. ఇలాగ ఒక 2-3 మినిట్స్ మరిగించిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు రసం తీసి ఈ మరుగుతున్న పులుసులో యాడ్ చేసుకోవాలి. ఇలాగా చింతపండు రసాన్ని యాడ్ చేసిన తర్వాత పులుసులోని వాటర్ అంతా సగానికి మరిగిపోయే వరకు మరిగించుకోవాలి మూత పెట్టి. ఈలోగా దీనిలోకి మసాలా కోసం లవంగాలు, యాలకులు, గసగసాలు, దాల్చిన చెక్కని పేస్ట్ చేసి ఈ మరుగుతున్న పులుసులో వేసుకోవాలి. ఈ వాటర్ కొంచెం దగ్గర పడిందనగా ఈ మసాలా పేస్ట్‌ని వేసేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే బెండకాయ పచ్చి రొయ్యలు కూడా రెడీ అయిపోతుంది. నచ్చిందనుకుంటే లైక్ చేయండి.